అంబటి రాంబాబుని ఎట్టకేలకు 14 రోజుల రిమాండ్ నిమిత్తం జైలుకి పంపించారు. వాస్తవంగా సుదీర్ఘ గంటల పాటు విచారణ జరిగింది మ్యాజిస్ట్రేట్ సమక్షంలో. అంబటి రాంబాబు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, వర్గ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అట్లాంటి వ్యక్తి బయట ఉంటే ప్రమాదం అన్నటువంటి పాయింట్తో పాటు ఇప్పుడు అతని మీద 27 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనయని, ఇప్పుడు అతన్ని కనుక బయటికి పంపిస్తే దాడి జరిగే అవకాశం ఉంది, ప్రాణాపాయం ఉండే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి అతని జైలుకి పంపించాలన్నటువంటి పాయింట్ మీదన రిమాండ్కి పంపించారు. అదే సందర్భంలో అంబటి రాంబాబు తనని తీవ్రంగా హింసించారు పోలీసులు అన్నది న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. 2 కాళ్ళు వెడల్పు చేశారు అంటే మరి కొట్టారా, వెడల్పు చేసి కొట్టారా అన్న పదం అయితే రాలేదు, కానీ 2 కాళ్ళు వెడల్పు చేశారు, సెల్లో ఉంచారు. ఆ సందర్భంగా రాత్రి 2:30 బయటికి తీసుకొచ్చారు, 2 కాళ్ళు వెడల్పు చేసి ఉంచారు. ఇదేంటి అని అడిగితే మీరు అర్థం చేసుకోండి, మాకు పైనుండి ఒత్తిడి ఉందన్నారు. అంటే ఓ రకంగా అట్లా 2 కాళ్ళు వెడల్పు చేసి అతన్ని హింస పెట్టారు, శారీరకంగా హింసించారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అంటే కొట్టినట్టు ఒక రకంగా చెప్పాలంటే, మరి కొట్టారు అనే పదం వాడితే తర్వాతనే అదిగో నిన్ను కొట్టారని వీళ్ళు ట్రోల్ చేస్తారని ఏమన్నా ఆగారా? ఇప్పుడు ఇదివరకు రఘురామకృష్ణరాజు అన్నప్పుడు కూడా ఫస్ట్ కాదన్నారు కదా వీళ్ళు, అదే టైప్లో ఉందన్నమాట. ఇప్పుడు ఏం జరిగిందనేది తెలియదు, బట్ అతను హింసించారు అన్నది మాత్రం మ్యాజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. మ్యాజిస్ట్రేట్ అది నమోదు చేసుకున్నారు. సాధారణంగా అట్టాగన్నప్పుడు మళ్ళీ హాస్పిటల్కి పంపిస్తారు చెక్ చేయమని చెప్పేసి, అయితే నేరుగా రిమాండ్కి పంపించారు. ఏం జరిగిందనేది తర్వాత మళ్ళీ హైకోర్టులో ఏమైనా పిటిషన్ వేస్తారో చూడాల్సి ఉంది.